హాయ్ హలో నమస్తే. వీడియోలోకి వెళ్ళే ముందు అయితే వీడియోకి లైక్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఫ్రైడే మార్నింగ్ రైడ్ అండి, చిన్న రైడ్. ఎందుకంటే నేను మా ఆఫీస్ విజిట్ ఉండే, సో ఆఫీస్ కోసం అని చెప్పేసి మార్నింగ్ బైక్ తీసుకొని వాకౌట్ ఏం చేయలేదు, జస్ట్ సైకిల్ కూడా బయటికి తీయలేదు. ఎందుకంటే మార్నింగ్ తొందరగా లేచి తొందరగా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి కొంచెం తొందరనే మా వైఫ్ని మా పాపని స్కూల్లో డ్రాప్ చేసేసి నేను ఆఫీస్కి అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయినా. సో బండి తీసి బయటకు రాగానే కొంచెం బండిలో కొంచెం ప్రాబ్లం అయితే వచ్చింది. ఇంజన్ దగ్గర టక్ టక్ అని సౌండ్ రావడం వల్ల కొంచెం ఇబ్బంది అనిపించింది. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత సో సెట్ అయిపోయింది. మేబీ వర్షానికి కొంచెం చైన్లో మట్టి అది తిరగడం వల్ల సౌండ్ ఎక్కువ వచ్చింది కావచ్చు అనుకున్నా. సో కొద్ది దూరం డ్రైవ్ చేసిన తర్వాత నార్మల్గానే ఉంది బైక్ అయితే, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో అదే రైడ్ అండి. ఈరోజు ఆఫీస్కి వెళ్తున్నాను. ఫ్రైడే ఆఫీస్ విజిట్ ఉండడం వల్ల మార్నింగ్ వర్కౌట్ కానీ సైక్లింగ్ కానీ ఏం చేయలేదు. సో జస్ట్ బైక్ మీద మోటో బ్లాగ్ చేసుకుంటూ వెళ్ళిపోయాను. ఇంకా మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఈ యాక్షన్ కెమెరా మోటో బ్లాగ్కి సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే చాలా స్పీడ్ వెళ్ళడం వల్ల విండ్ మొత్తం మైక్ క్యాప్చర్ చేస్తుంది. నా వాయిస్ అనేది క్యాప్చర్ చేయలేదు. ఇక్కడ నేను మైక్ దగ్గరనే హెల్మెట్ ఉంటుంది, మైక్ దగ్గరనే మౌత్ దగ్గర ఉంటుంది కాబట్టి సెట్ అవుతుంది అనుకున్నా. కానీ ఈ మోటో బ్లాగ్ వల్ల చూస్తే నేను తర్వాత ఎడిటింగ్లో చూసుకుంటే నాకు అసలు వాయిస్ అనేది ఏం రాలేదు, మొత్తం విండ్ సౌండ్ మాత్రమే వచ్చింది. కొంచెం అదొకటి ప్రాబ్లం అయితే అనిపించింది నాకు. సో అది మెయిన్ ప్రాబ్లం వచ్చేసి వాయిస్కే వస్తుంది. దాన్ని సెట్ చేయాలంటే మేబీ వేరే కొత్త కెమెరా తీసుకోవాల్సి వస్తుంది కావచ్చు. మేబీ గోప్రో కానీ ఇంకా వేరే ఏదైనా యాక్షన్ కెమెరా, లేదంటే మైక్కు సంబంధించిన ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకోవడానికి ఉండే కెమెరాలు అయితే తీసుకోవాల్సి వస్తుంది. సో ఈ కెమెరాకి అయితే ఎక్స్టర్నల్ మైక్ పెట్టుకునే ఆప్షన్ అయితే లేదు. జస్ట్ దానికున్న మైక్తోనే మనం వ్లాగ్ చేసుకోవాలి. సైక్లింగ్తో అయితే ఏం ప్రాబ్లం అనిపించట్లేదు, ఎందుకంటే విండ్ తక్కువ ఉంటుంది కాబట్టి స్పీడ్ కూడా వెళ్ళాం కాబట్టి సైకిల్తోనే ఈ కెమెరా బాగానే వర్కౌట్ అవుతుంది. కానీ మోటో బ్లాగ్కి మాత్రం సెట్ అవ్వదని అనిపిస్తుంది, ఎందుకంటే ఎక్స్టర్నల్ మైక్ కంపల్సరీ పెట్టుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఈ కెమెరాకి ఆప్షన్ అయితే లేదు. అందుకోసమే మళ్ళీ నేను మాట్లాడిన వాయిస్ మొత్తం రికార్డ్ అవ్వలేదు. అంతా విండ్ మీ అన్న సౌండ్ మాత్రమే వస్తుంది. వీడియో చూసి ఎడిటింగ్ టైంలో చూస్తూ ఉంటే నాకైతే చాలా ఇబ్బంది అనిపించింది. సో దాని మీద అయితే వర్కౌట్ చేద్దాం. మోటో బ్లాగ్కి మనం ఎక్కువ మోటో బ్లాగ్స్ అయితే చేయం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. నార్మల్గా అయితే ఏదైనా మోటో బ్లాగ్ చేయాలనుకుంటే మాత్రం కంపల్సరీ వాయిస్ ఓవర్ అయితే కంపల్సరీ ఇవ్వాల్సి వస్తుంది ఈ కెమెరాకి. సో ఈ రోడ్ చూడండి ఎట్లా ఉందో మొత్తం. ఈ రూట్ అయితే తెలుసు కదా, మనం ఆల్రెడీ సైక్లింగ్ బ్లాగ్ చేసినాము. అదేంటి వీకెండ్ రైడ్ డిఎల్ఎఫ్ గచ్చిబౌలి అని. అదే సేమ్ రూట్ ఇప్పుడు నేను వెళ్ళే ఆఫీస్ కూడా నాది గచ్చిబౌలిలో ఉంటుంది కాబట్టి సో బీరంగూడెం నుంచి సేమ్ రూట్ సైక్లింగ్ మీద ఆల్రెడీ చేసిన వ్లాగే. కాకపోతే అది సైక్లింగ్ బ్లాగ్ అయిపోయింది, ఇది మోటో బ్లాగ్ అవుతుంది కాబట్టి సో రైడ్ అయితే ఎంజాయ్ చేయండి. Who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You ain't see me activated, you better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a
ఇప్పటివరకు రైడ్ ఎలా అనిపించింది, బాగా అనిపించిందా? అలాగే స్పీడోమీటర్ అయితే చెక్ చేయకండి, ఎందుకంటే అది ఆల్రెడీ పాడైపోయింది, మొత్తం గ్రౌండ్ తిరుగుతూ ఉంటుంది. సో దాన్ని అయితే పట్టించుకోకండి, జస్ట్ రైడ్ మాత్రం ఎంజాయ్ చేయండి. సో ఆల్మోస్ట్ ఈ బైక్ నేను యూజ్ చేయబట్టి ఆల్మోస్ట్ 9 years అవుతుంది కాబట్టి దగ్గర పడ్డట్టే బండి. సో రిపేర్లు చేయించుకుంటా కూర్చుంటే ఇంకొక 1 year మాత్రం వస్తుంది అని అనిపిస్తుంది, కానీ చూడాలి. You better hope that you never see me agitated. I think about my actions, plan them out, evaluated. That's how I end up on the top, man, I'm calculated. My mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving, you can't stop what's moving. I'm changing my life and I won't look back ever again. No fear, see clear, you deserve to be great. I know it feels like things get in your way. Push through those walls and the others will fall. Sit up, stand tall, you can get through it all. I need some energy, anxiety's no friend to me. I have a short memory, I don't really remember things. That's how I move on, that's how I stay strong. A new day's on, I'll keep moving right along. And I feel like the pain in the past, it needs to stay in the past. You gotta take off the cast, I wanna feel like I'm a new person. I wanna have clear vision and purpose. సో డిఎల్ఎఫ్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఇక్కడ చాలా ట్రాఫిక్ అయితే ఉంది, అయినా కానీ మూవింగ్ ట్రాఫిక్ కాబట్టి కొంచెం తొందరనే వెళ్ళిపోయినాము, అంత నిలబడి అయితే ఉండలే. మళ్ళీ రిటర్న్ ఇంటికి వెళ్ళిపోతున్నాను అండి, తొందరగా పాపను పికప్ చేసుకోవాలి, 4:30 వరకు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి. సో 3:30కి వెళ్ళేవాడిని కాబట్టి 2:30కే రిటర్న్ వెళ్తున్నా. స్కూల్ నుంచి కూడా ఫోన్ వచ్చింది పాపకి హెల్త్ బాగాలేదని, అందుకోసం కొంచెం 2:30కే రిటర్న్ హోమ్కి అయితే వెళ్తున్నా. అంటే ఫస్ట్ స్కూల్కి వెళ్ళి పాపని తీసుకొని ఇంటికి అయితే వెళ్ళాలి కాబట్టి మళ్ళీ 3:30 అట్లా అంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అవుతుందని 2:30కే నేను ఆఫీస్లో లంచ్ చేసేసి 2:30కి ఆఫీస్ నుంచి బయటకు వచ్చేసిన. సో రిటర్న్ వెళ్ళేటప్పుడు తీసుకున్న వీడియో క్లిప్స్ అండి ఇవి. I'm calculated, my mind's a weapon, my body is the engine. I'm never second guessing, I just do what I was destined. Cause I feel I got the blessing, persistence and obsession. That's how you keep progressing, I already learned that lesson, yeah. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving, you can't stop what's moving. I'm changing my life and I won't look back ever again. No fear, see clear, you deserve to be great. I know it feels like things get in your way. Push through those walls and the others will fall. Sit up, stand tall, you can get through it all. I need some energy, anxiety's no friend to me. I have a short memory, I don't really remember things. That's how I move on, that's how I stay strong. A new day's on, I'll keep moving right along. And I feel like the pain in the past, it needs to stay in the past. You gotta take off the cast, I wanna feel like I'm a new person. I wanna have clear vision and purpose. And I feel like the pain shouldn't last. If you can move on and past the things that make you feel bad, and you can change in your brain, I'm certain. I've done it before and man, I'm not perfect. I'm changing who I am, I'm making a new plan, rearranging my life and I won't look back ever again. You can't stop what's moving, you can't stop what's moving. I'm changing my life and I won't look back ever again. నాకు ఈ రూట్ అయితే చాలా బాగా నచ్చుతుంది, ఎందుకంటే మంచిగా చెట్లు ఉంటాయి, పొల్యూషన్ తక్కువ ఉంటుంది, ట్రాఫిక్ తక్కువ ఉంటుంది, రైడ్ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది నాకు. అందుకే ఎక్కువ గచ్చిపల్లికి వెళ్ళాలనుకుంటే ఈ రూట్ నుంచే ప్రిఫర్ చేసుకొని ఈ రూట్ నుంచే వెళ్తా. ఎందుకంటే మనం అనుకున్న టైంకి అనుకున్న టైంలో రీచ్ అయిపోతాం కాబట్టి ట్రాఫిక్ పరంగా ఈ రూట్ అయితే
ఎక్కువ ఉండదు. ఎంతున్నా మూవింగ్ ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది. సో తొందరగా అయితే వెళ్ళిపోతాం. మ్యాక్సిమం ఒకవేళ సిగ్నల్ దగ్గర ఆగితే కానీ ఒక 2 మినిట్స్ కంటే ఎక్కువ ఆగము. సో అంతే, అంతకుమించి అయితే ఎక్కడ ట్రాఫిక్ తగలదు. తగిలినా కానీ మ్యాక్సిమం మూవింగ్ ట్రాఫిక్ మాత్రమే ఉంటుంది. సో తొందరగానే వెళ్ళిపోతాం. ఒకవేళ మనం ఒక టైం సెట్ చేసుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టైం వరకు నేను అక్కడ ఉండేటట్టు. సో అంతకుముందు మనం ఇక వెళ్ళిపోతే, సో ఈ రూట్లో వెళ్ళిపోయినాం అనుకోండి, ఆ టైంకి కరెక్ట్ రీచ్ అయ్యేటట్టు అయితే వెళ్ళగలుగుతాం. అందుకే ఎక్కువ ఈ ఈ రూట్ అయితే ప్రిఫర్ చేస్తాను నేను. గచ్చిబౌలికి కానీ, నానక్రామ్గూడ కానీ అటు వెళ్ళాలనుకుంటే ఈ బెస్ట్ రూట్ అంటే ఈ రూటే. సో ఇంకో రూట్ అటు సైడ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ స్ట్రెయిట్ ఉంది కదా, లెఫ్ట్ వెళ్ళిపోతే కూడా ఆ రూట్ కూడా ఒక్కసారి వెళ్ళినా అటు కూడా ఎంత ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. సో ఒకసారి అటు సైడ్ కూడా ట్రై చేయాలి. అటు సైడ్ వెళ్తే డైరెక్ట్ విప్రో సర్కిల్, ఐసిఐసి టవర్స్ దగ్గరికి వెళ్తుంది. కాకపోతే నాకు అటు సైడ్ వెళ్తే ఎక్కువ లాంగ్ అయిపోతుంది. నేను అటు నుంచి మళ్ళీ డిఎల్ఎఫ్కి రావాలి, గచ్చిబౌలి రావాలంటే కొంచెం ట్రాఫిక్ ఎక్కువ అయిపోతుంది అది. సో అందుకోసమే ఆ రూట్ వెళ్ళలేదు. మనకు రెగ్యులర్గా ఉన్న రూట్ మాత్రమే ప్రిఫర్ చేసుకొని ఆ రూట్లోనే వెళ్ళిపోయాను నేను. ఎంత 40 మినిట్స్లో ఆఫీస్ దగ్గర ఉన్నా. మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు జస్ట్ 15 మినిట్స్లో నేను మా ఇంటి దగ్గర ఉన్నా. అంటే అర్థం చేసుకుని ట్రాఫిక్ అయితే అంతా లేదు. 18 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. 15 మినిట్స్లో నేను మా ఇంటికి రీచ్ అయిపోయినా అంటేనే అర్థం చేసుకోండి. ట్రాఫిక్ అయితే ఎక్కువ లేదు. మధ్యాహ్నం 2:30కి స్టార్ట్ అయితే అస్సలు ట్రాఫిక్ అయితే లేదు. గట్టి కొట్టేసరికి 15-20 నిమిషాల్లో అయితే ఇంటికాడ ఉన్నా. సో అది సంగతి. అందుకే విండ్ మాత్రం ఒక్క రేంజ్లో క్యాప్చర్ అయిపోయింది. గుయ్ అని మైక్ మొత్తం అదే సౌండ్. నా వాయిస్ అస్సలు రాలేదు. ట్రాఫిక్ సౌండ్స్ ప్లస్ విండ్ సౌండ్ అంతే. అంతకుమించి అసలు నా వాయిస్ అనేది అస్సలు వినిపించలే నాకైతే ఈ కెమెరాలో. సో చూడాలి. మనం ఎక్కువ సైక్లింగ్ వ్లాగ్ చేస్తాం కాబట్టి కెమెరా ఈజ్ ఓకే. అంత బెటర్ అని చెప్పలేను కానీ బట్ సరిపోతుంది. సో ఇప్పుడైతే బీరంగూడ కమాన్ వరకు అయితే వచ్చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి పాప వాళ్ళ స్కూల్కి వెళ్ళి పాపను పికప్ చేసుకొని ఇంటికి అయితే వెళ్ళిపోతాను. సో ఎలా అనిపించింది మీకు ఈ వ్లాగ్ అయితే? సో మోటో వ్లాగ్, చిన్న రైడ్ ఆఫీస్కి వెళ్ళడానికి. సో నాకైతే మంచిగా అనిపించింది. అందుకే ఎడిటింగ్ చేసుకుంటూ కూర్చొని మొత్తం వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటూ కూర్చునేసరికి ఏం లేకుండా ఒక 2 hours టైం తీసుకుంది ఇది ఈ ఎడిటింగ్కి. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఆల్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్